వందే మాత్రం. నేను జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ఈ ఘటన యూపీలో కాబట్టి భూమి మిగిలింది, కానీ గదే కర్ణాటకలో అయితే శవమే దొరికేది అని చాలామంది సోషల్ మీడియాలో కామెంట్ పెడతారు. ఇంతకీ ఏం జరిగింది అంటే, యూపీ అంటే ఉత్తరప్రదేశ్లోని ఏటా జిల్లా జలేసర్ అనే పట్టణంలో సునీల్ ఉపాధ్యాయ అనే వ్యక్తి తనకున్న కొంచెం భూమిలో ఓ ఇల్లు కట్టుకున్నాడు. అయితే ఆ స్థలం ఎక్కడుందంటే, ఈ ఇల్లు కట్టడం స్టార్ట్ చేసిన స్థలం ఒక దర్గాకు దగ్గర ఉంది. అంతే, ఏముంది, అకస్మాత్తుగా ఓ పెద్ద గుంపు అక్కడికి వచ్చేసింది. ఎట్లా కడతావు ఇల్లు? ఇది వక్ ఆస్తి తెలుసా నీకు, దర్గాకు దగ్గరలో ఉంది, ఇల్లు కడితే ఖబర్దార్ అంటూ ఆయన మీద ఆయన కుటుంబ సభ్యుల మీద రాళ్ళు వేయడం మొదలుపెట్టిండ్రు. ఏందో ఈ శాంతి కామకుల దర్గాలలో రాళ్ళు కుప్పలు కుప్పలు ఉంటాయి. ఈ శాంతి కామకులు రాళ్ళను పెట్టుకొని బతికేస్తుంటారు. మరి దర్గాలు వీటికే నిలయంగా మారుస్తానరా ఏందా అర్థం కాదు. ఎందుకంటే ఒక మసీదు ముందు నుంచో దర్గా ముందో ఒక ఉత్సవం వెళ్ళినప్పుడు గివే రాళ్ళు వస్తాయి, పోలీసు వాళ్ళ మీదకి గివే రాళ్ళు వస్తాయి. ఈరోజు తన భూమిలో తాను ఇల్లు కట్టుకోవడానికి అనుకున్న సునీల్ గారు లాంటి వాళ్ళ కుటుంబ సభ్యుల మీదకి గివే రాళ్ళు, గవే దర్గాలు, గవే మసీదుల్లో నుంచి వస్తాయి. మళ్ళీ మాట్లాడితే శాంతి కాముకులకు కోపం వస్తుంది. ఇక గారి మీద రాళ్ళు రువ్వడంతో ఏం చేయాలో అర్థం కాలేదు సునీల్ ఉపాధ్యాయకు. ఇక దీనికి సంబంధించి కంప్లైంట్ ఇచ్చిండు. ఎమ్మటే ఆ కంప్లైంట్ రాగానే భూమి రికార్డులు అన్ని తెప్పి పరిశీలించడం మొదలుపెట్టిండ్రు. అటు వాళ్ళు వక్ ఆస్తి అని క్లెయిమ్ చేసిండ్రు కదా, ఇది వక్ ఆస్తి కాదు, నాది, నేను కొంచెం కొంచెం కూడబెట్టుకున్న సొమ్ముతో కొనుక్కుంది అని సునీల్ ఉపాధ్యాయ చెప్పడంతో దీని మీద ఎంక్వైరీ చేసిండ్రు. ఎందుకు చేసిండ్రు? ఇది యూపీ కాబట్టి. ఇంకో దగ్గర అయితే అబ్బే సునీల్ ఉపాధ్యాయ లాంటి బాధ వినేటోడే ఉండడు, ఎందుకంటే ఆడు హిందూ కదా, హిందూ బాధ అంటే ఏం లాభం అవుతుంది? అదే ముస్లిం దర్గాకి సంబంధించి సపోర్ట్ చేసి ఆ భూమిని వాకాస్తాని వాళ్ళకి అప్పచెప్పేస్తే గుంతాధిపత్యంగా దర్గాకు వచ్చేటోళ్ళు ఓట్లనే పడతాయి. ఆ దర్గాకి హిందువులు కూడా పోతారు, సుడో సెక్యులర్లు, వాళ్ళు కూడా వేసేస్తారు. కానీ అది యూపీ కాబట్టి దాన్ని చట్టబద్ధంగా ఎంక్వైరీ చేసిండ్రు. అది సునీల్ ఉపాధ్యాయకు చెందింది అని తెలిసింది. దీంతో పోలీసులు ఎమ్మటే రంగంలోకి దిగిండ్రు. రాళ్ల దాడి, హింస చేసిన వాళ్ళను, అలాగే ఆ స్థలాన్ని వర్క్ ఆస్తి అని తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళను, వాళ్ళు ఎక్కువగా ఫర్హాన్, రఫీక్ అట, వీళ్ళిద్దరు సూత్రధారులు. దీనికి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి బొక్కలు వేసిండ్రు. అంతేకాదు గీ శాంతి కాండలో, అదే రాళ్ళు రువ్విన కాండలో పాల్గొన్న మిగతా శాంతి కామకుల కోసం పోలీసులు గాలిస్తారు. దొరికితే అదే వీర ఉతుకుడు ఉతకడానికి సిద్ధమైపోయింది. గట్నే పడాల. రాళ్ళు తీసుకొని రువ్వేటోడికి ఒక రూమ్లో బంధించి రాళ్ళు తీసుకొని పట్ట కొట్టాలి. అప్పుడు అర్థమవుతుంది గబాద. రూపాయి సంపాదించి కట్టుకున్న భూమిని, కొనుక్కున్న భూమిని, కట్టుకుంటున్న ఇల్లుని ఆపమని రాళ్ళు తీసుకొని కొడతారు. అసలు నాకు తెలియక అడుగుతా, గీళ్ళకే రాళ్ళు తీసుకొని కొట్టడం వస్తుందా? మిగిలిన వాళ్ళకి రాదా? మేమెందుకు? చట్టాలు ఉన్నాయి, ధర్మంగా వెళ్తాం, న్యాయంగా బ్రతుకుతాం అనబట్టి గీళ్ళ దగ్గర రాళ్ళు విరిగిపోతున్నాయి. కానీ అదే కాదు అనుకుంటే రాళ్లతో వంతన కట్టిన వారసులం మేము, సమాధులు కట్టలేమా? తెలుసుకోవాలి. అంతేకాదు గీ గొడవలో పట్టుబడిన వారిని పోలీసుల నుంచి తప్పించడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తి, పోలీసుల నుంచి ఎవరైతే పట్టుబడ్డారో వీళ్ళందరినీ తప్పించడానికి ఒకటి ట్రై చేసిండట. ఆడి కోసం కూడా పోలీసులు ఎత్తుకుతారు. ఇక ఇదే విషయం గురించి జనాలు ఏం మాట్లాడుకుంటారు అంటే, ఇది యూపీలో జరిగింది కాబట్టి పాపం సునీల్ ఉపాధ్యాయకు తన భూమి దక్కింది, గదే కర్ణాటకలో జరుగుంటే గా భూమి మిగలకపోగా సునీల్ ఉపాధ్యాయ శవమైనా దొరికేదో కాదో అంటూ చర్చ పెట్టుకుంటారు. మరి మీరేమంటారు? ఈ చర్చపై మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రతిరోజు చెప్తున్న విషయమే ఆర్ వాయిస్ పొలిటికల్, ఈ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది, అలాగే కొత్త వీడియోస్ చేయడానికి మాకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. దయచేసి ఆర్ వాయిస్కి ఆర్థికంగా మద్దతును అందించండి. ఆర్ వాయిస్ ఈరోజు మీరు అందించే ఆర్థిక చేయూత చాలా 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 అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. జై హింద్, జై భారత్.